హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ అంటే రేపు మనకి మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనం పైన అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే దేవుడు గారు అయితే వేరిస్తారండి. ఇది టిటిడి ఈవో శ్యామలారావు గారు అయితే తెలిపారు. కాబట్టి గరుడ సేవ సాయంత్రం 6:30 గంటల నుంచి 11 గంటల వరకు రేపు అనగా 8వ తేదీ అక్టోబర్ 8వ తేదీ మనకి గరుడ సేవ అయితే జరుగుతుంది. గరుడ వాహనం పైన దేవుడైతే ఊరేగిస్తారు. దీనికి దాదాపు 2 లక్షల మంది గ్యాలరీలో ఉండడానికి అయితే ఏర్పాట్లు అయితే చేశారు. గరుడ సేవ దర్శనం కోసం అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు ఔటర్ రింగ్ రోడ్లో అయితే ఉండే భక్తులకు సుపదము, సౌత్ వెస్ట్ కార్నరు, గోవింద నిలయము, నార్త్ వెస్ట్ గేటు, అలాగే నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా అయితే దర్శనం అయితే కల్పిస్తున్నారండి. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డ్స్ అయితే పెడుతున్నారు. అంటే ఏ రూట్ కి ఏ విధంగా వెళ్ళాలి అనేసి సైన్ బోర్డ్స్ అయితే పెడుతున్నారండి టీటీడీ వాళ్ళు. ఇంకా భక్తులు లగేజ్ ని అయితే తీసుకెళ్లకుండా ఈ పాయింట్ లోకి అయితే ప్రవేశించాలి. మీ దగ్గర ఉన్న లగేజ్ అయితే అక్కడ లగేజ్ కౌంటర్స్ లో అయితే పెట్టి మనకి దర్శనం చేసుకోవడానికి అయితే ప్రవేశించాలి. ఇక ఈ విషయం అయితే ఈవో గారు అయితే చెప్పారు. ఇక భక్తుల భద్రత సౌకర్యాన్ని దృష్టిలో అయితే పెట్టుకొని తిరుమల ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాకపోకలను అయితే ఈ రోజు అంటే అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అయితే రద్దు చేస్తున్నారండి. అంటే టూ వీలర్ మనకి స్కూటర్స్ లో కానీ వాటిలో మనం తిరుమలకి అయితే వెళ్ళకూడదు, కార్లో అయితే వెళ్ళొచ్చు అనేసి పర్మిషన్ అయితే ఇచ్చారు. వాటికి అక్కడ పార్కింగ్ ప్లేసులు కూడా అలాట్ చేశారు. ఆ విషయం కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. కాబట్టి స్కూటర్స్ లో వెళ్లే వాళ్ళు ఈ రోజు నైట్ 9 నుంచి అయితే స్కూటర్స్ లో వెళ్ళడానికి అనుమతి లేదండి. అలాగే అక్టోబర్ 9 వరకు ఉదయం 6 గంటల వరకు స్కూటర్స్ తీసుకెళ్ళడానికి అయితే వీలు లేదనేసి టీటీడీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇదైతే కంపల్సరీ గుర్తు పెట్టుకోండి, చాలా మంది స్కూటర్స్ లో వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇక భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజా రవాణాను అయితే వినియోగించుకోవాలని అయితే టీటీడీ కోరుతా ఉందండి. అంటే ఆర్టీసీ బస్సుల్లో అయితే వెళ్ళాలనేసి టీటీడీ అయితే చెప్తుంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 3000 రౌండ్ ట్రిప్పుల ద్వారా 3 లక్షల మందిని అయితే తరలించడానికి చర్యలు అయితే తీసుకున్నారు. ఇక తిరుపతి, కడప, చిత్తూరు, కాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అయితే ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి తాము క్యూఆర్ కోడ్లను కూడా అందిస్తున్నామన్నారు. తిరుమలలోని బాలాజీ నగర్, కౌస్తుభం ఎదురుగా, అలాగే రామ్ బగీచా బస్టాండ్, ముల్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9000 వాహనాలు సరిపడా పార్కింగ్ అయితే ఏర్పాటు చేశామన్నారు. ఇక తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద 2000 ద్విచక్ర వాహనాలకు, అలాగే వినాయక నగర్ క్వార్టర్స్, నెహ్రూ మున్సిపల్ పార్క్, అలాగే భారతీయ విద్యా భవన్, ఇంకా దేవలోక్, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కూడా 4 చక్ర వాహనాలకు సరిపడా పార్కింగ్ అయితే ఏర్పాట్లు చేశామన్నారు. ఇక భక్తులకు వైద్య సేవల కోసం అయితే తిరుమల మాడా వీధుల్లో 4 మూలల్లో మొబైల్ క్లినిక్లు అయితే ఏర్పాటు చేశారండి. అలాగే 12 అంబులెన్స్లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారండి. గరుడ సేవలో వాహన సేవను వీక్షించేందుకు అయితే మాడా వీధులు భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియము, వరాహస్వామి విశ్రాంతి భవనము, అలాగే అన్నదానం కాంప్లెక్స్, రామ్ బగీచా విశ్రాంతి భవనము, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ హెచ్డి డిజిటల్ స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే అటు గ్యాలరీలో కూర్చోలేకపోయిన వాళ్ళ కోసం అయితే పెద్ద పెద్ద స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ స్క్రీన్ లో కూడా మనల్ని వీక్షించవచ్చు జనాలు. అలాగే గరుడ సేవను పర్యవేక్షించేందుకు అయితే 1250 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, అలాగే 5000 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక అన్న ప్రసాదం, త్రాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారండి. మొత్తానికి శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, వెలుపల ప్రదేశాల్లో భక్తులకైతే సేవలు అందిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు గరుడ సేవకు వచ్చే వాళ్ళందరూ ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకొని గరుడ సేవకి తిరుమల కొండకైతే రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే కింద గోవిందా అని కామెంట్ చేయండి, మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.